మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇరికించాలి అన్నదే కూటమి ప్రభుత్వం మరియు ఎల్లో మీడియా అంటే చంద్రబాబు అనుకూల మీడియా టార్గెట్గా పెట్టుకున్నారు. అందులో భాగంగానే వాళ్ళ పత్రికలలో వాళ్ళ ఛానల్స్లో రోజుకొక కట్టుకథ రోజుకొక పిట్టకథ చెబుతూ ఉంటారు. 11 కోట్లు హైదరాబాదు ఫామ్ హౌస్లో దొరికాయి, అది రాజీ కసిరెడ్డిదే అని అన్నారు. ఇప్పుడు రాజీ కసిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ నోట్లు ఎప్పుడు ముద్రించారు? 2024 జూన్కు ముందు ముద్రించారా? జూన్ తర్వాత 2024 జూన్ తర్వాత ముద్రించారా? వీడియో ఫుటేజ్ తీసి రిజర్వ్ బ్యాంక్ చేత ఒక్కసారి దాన్ని ఎంక్వైరీ చేపించండి, అప్పుడు నిజాలు తెలుస్తాయి. సిట్ అధికారులు అబద్ధం చెబుతున్నారా నిజాలు చెబుతున్నారా తెలుస్తుంది అని రాజకసిరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, మళ్ళీ ఎల్లో మీడియాలో చంద్రబాబు అనుకూల మీడియాలో మళ్ళీ కట్టుకథలు పిట్టకథలతో ఒక కొత్త వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆ నోట్ల కట్టల పక్కన వెంకటేష్ నాయుడు, ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరుడు. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లెక్కర్కి అసలు ఏం సంబంధమో అర్థం కాదు. అయ్యా, లెక్కర్ ముడుపుల కేసు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అంటే అది సమాధానం చెప్పరు. మీ ప్రభుత్వంలో కన్నా వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ ఆదాయం గవర్నమెంట్కి చూపించారు. ఎక్కడైనా తక్కువ ఆదాయం ప్రభుత్వానికి చూపిస్తే అక్కడ లెక్కర్ స్కామ్ జరిగింది అంటారు. ఆ లెక్కన టీడీపీ ప్రభుత్వంలోనే తక్కువ ఆదాయం ప్రభుత్వానికి చూపించడం జరిగింది. కాబట్టి టీడీపీ నాయకులు లెక్కర్ స్కామ్లో నిందితులుగా చెప్పాలి. మనం యాక్చువల్గా టీడీపీ ప్రభుత్వమే లెక్కర్ స్కామ్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వానికి తక్కువ ఆదాయం చూపించింది, వైసీపీ ప్రభుత్వం ఎక్కువ ఆదాయం చూపించింది. కానీ ముడుపులు ఎక్కడ జరిగాయి, ఏ విధంగా తప్పు జరిగిందంటే దాన్ని చూపించరు. అక్కడెక్కడో డబ్బు దొరికింది అంటారు. 2024లో రాజకసిరెడ్డి వరుణ్ అనే వ్యక్తికి ఇచ్చాడట. రాజకసిరెడ్డి ఆ ఫామ్ హౌస్కు బినామీ అట. అయ్యా, ఆ ఫామ్ హౌస్ కొనుగోలు చేసినప్పుడు నేను పుట్టలేదు, దానికి ఎట్లా నేను బినామీ అవుతాను, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేశారో చెక్ చేయండి ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడు వెంకటేష్ నాయుడిని తీసుకొచ్చారు. వెంకటేష్ నాయుడికి జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసుకున్నాడట. జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉందా? అయితే చూడండి మీరు, ఇక్కడ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మనేని చంద్రశేఖర్, విశాఖ ఏలూరు ఎంపీలు భరత్, పుట్ట మహేష్తో వెంకటేష్ నాయుడు. మరి వీళ్ళందరితో కూడా వెంకటేష్ నాయుడికి సంబంధాలు ఉన్నాయని అనుకోవాలిగా. ఎవరితో ఫోటోలు దిగాడో వాళ్ళందరితో కూడా లెక్కర్ స్కామ్లో వెంకటేష్ నాయుడికి సంబంధాలు ఉన్నాయి. మరి వీళ్ళందరినీ బాలకృష్ణ అల్లుడిని అరెస్ట్ చేస్తారా? పెమ్మనేని చంద్రశేఖర్ని అరెస్ట్ చేస్తారా? పోనీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని అరెస్ట్ చేస్తారా? రామ్మోహన్ నాయుడితో కూడా ఫోటో దిగాడు చూడండి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని అరెస్ట్ చేస్తారా? ఫోటో దిగాడు, అతనితో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి రామ్మోహన్ నాయుడిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి మీ ఛానల్స్లో మీ మీడియా పత్రికల్లో జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటో మాత్రమే చూపించారు. మరి మీ టీడీపీ నాయకులతో, కేంద్ర సహాయ మంత్రితో, కేంద్ర మంత్రులతో దిగిన ఫోటోలు మీరెందుకు చూపించట్లేదు? అంటే మీ టీడీపీ నాయకులతో దిగితే ఫోటోలు చూపించరా? మీ నాయకులతో వెంకటేష్ నాయుడికి ఏం సంబంధాలు ఉన్నాయో చూపించరా? వెంకటేష్ నాయుడు ఒక రియల్టర్. ఆ రియల్టరు అతను 35 కోట్లు, అది 11 కోట్లు కూడా కాదు, 35 కోట్లు అది నా డబ్బేను అని ఆయన చెప్తున్నాడు. మరి ఆయన అంత ఓపెన్గా నా డబ్బు, నేను రియల్టర్ని అని చెప్పేటప్పుడు అది జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది. ఏమయ్యా, అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేదైనా తింటున్నారా? విలాసవంతమైన విమానాల్లో తిరుగుతున్నాడు, విలాసవంతమైన కారులో తిరుగుతున్నాడు. మరి నారా లోకేష్ మిత్రుడు కిలారి రాజేష్ విలాసవంతమైన కారులో తిరగట్లేదా? వెనకాల ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చక్రం తిప్పట్లేదా? ఉర్సా కంపెనీకి, ఊరు పేరు లేని కంపెనీకి 3,500 కోట్లు 99 పైసలకే దారాదత్తం చేయలేదా? మరి టీడీపీ నాయకులు, టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళంతా పతివ్రతలా? ఈరోజు అమరావతి రాజధాని పేరుతో ఎంత అవినీతి జరుగుతూ ఉందో ఖాళీ బీడు భూములను చూపించి అది రాజధాని అంటున్నారు. 24 గంటలు వాన పడితే నీళ్లు తోడుకునేదానికే అక్కడ టైం సరిపోవట్లేదు. కనీసం ఒక బిల్డింగ్ లేదు, అన్నీ పుట్టలు పొదలు అవి తప్ప, అక్కడ ముళ్ళ చెట్లు పొదలు తప్ప ఇంకేమీ లేదు. దాన్ని రాజధాని అంటున్నారు. లక్షల ఎకరాలు ప్రజల చేత సేకరించారు, మళ్ళీ 40,000 ఎకరాలు సేకరించారంట. ఇదంతా అవినీతి కాదా?
మరి చంద్రబాబు అనుకూల మీడియా, ఈ యొక్క ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు ప్రభుత్వం చేసే అవినీతి పనులు కనపడవా? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కన్నా 1 సంవత్సరంలోనే 1,85 కోట్లు అప్పు చేసేసాడు చంద్రబాబు. మరి ఆ డబ్బులంతా ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు? మరి దాని గురించి మీరు మాట్లాడరా? వెంకటేష్ నాయుడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు, నోట్ల కట్టల పక్కన లెక్క పెడుతున్నాడు, అందులో 2000 నోట్లు కూడా లెక్క పెడుతున్నాడు. మరి లిక్కర్ స్కామ్ 2024లో జరిగిందన్నప్పుడు, 2024 ఎన్నికలలో ఆ డబ్బులు ఖర్చు పెట్టారు అన్నప్పుడు, ఈ 2000 నోట్ల కట్టలు 2000 నోట్ల కట్టలు ఎప్పుడు రద్దు చేశారు ఆర్బీఐ? ఆ డబ్బులు ఎన్నికలలో ఎలా పంచగలరు? ఇవన్నీ కూడా వాస్తవాలు చెప్పాలిగా. మరి మీరు ఎందుకు ఈ వాస్తవాలు మాట్లాడట్లేదు? లిక్కర్ స్కామ్ అనేది ఒక బూటకం. లిక్కర్ స్కామ్ అనేది టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో తక్కువ ఆదాయం చూపించారు లిక్కర్ ద్వారా, వైసీపీ ప్రభుత్వం ఎక్కువ ఆదాయం చూపించింది. ఎక్కడ లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ అధికారులు చెప్పట్లేదు, మీడియా కూడా చెప్పట్లేదు. పలానా లిక్కర్ స్కామ్ జరిగింది, పలానా విధంగా లిక్కర్ స్కామ్ జరిగింది అన్నట్లే. ఆడ డబ్బు దొరికింది, ఏడ డబ్బు దొరికింది, వాళ్ళు విమానంలో పోతా ఉన్నారు, వాళ్ళు కారులో పోతా ఉన్నారు. ఇవేనా సాక్ష్యాధారాలంటే? ఇవేనా సాక్ష్యాధారాలంటే? లిక్కర్ సేల్స్ ఎప్పుడు ఎక్కడ జరిగింది? దాంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం ఏముంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ తప్పు చేశాడు? ఎక్కడ లిక్కర్ అమ్మాడు? మిథున్ రెడ్డి ఎప్పుడు లిక్కర్ అమ్మాడు? మిథున్ రెడ్డికి లిక్కర్తో ఏం సంబంధం ఉంది? మిథున్ రెడ్డి మంత్రి కాదు, ఒక ఎంపీ. ఆయన ఎంపీకి స్టేట్లో లిక్కర్ స్కామ్కు ఏం సంబంధం ఉంది? ఇవన్నీ కూడా చెప్పాలి. ఆధారాలు లేకుండా అరెస్టులు చేయటం, ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, రోజుకొక కట్టుకథ, రోజుకొక పిట్టకథ. ఫోటో దిగితే వాళ్ళతో సంబంధాలు ఉన్నట్లు. ఇప్పుడు కేంద్ర మంత్రులతో మరియు టీడీపీ నేతలతో వెంకటేష్ నాయుడు ఫోటోలు దిగాడు. మరి వాళ్ళను కూడా అరెస్ట్ చేయండి. మీరు నిజాయితీ పరులు అయితే వాళ్ళ గురించి కూడా మాట్లాడండి. మీలో నీతి నిజాయితీ ఎక్కడైనా ఏడ్సుంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడండి. వాళ్ళను కూడా అరెస్ట్ చేయండి అని అడుగుతున్నాను.